అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలాగాని ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి, అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది, జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. మకర రాశి వాళ్ళందరికీ 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ వారమంతా కూడా అనేకంగా శుక్రుడి యొక్క మార్పు అనేది వీళ్ళకి గొప్ప అదృష్టాన్ని ఏదైతే ఇచ్చిందో ఇన్ని రోజులుగా వీళ్ళకి మెయిన్గా ఉద్యోగస్తులందరికీ కూడా ఇన్ని రోజులు చాలా మంచిగా పేరు ప్రఖ్యాతులు, సంపాదన అంతా బాగుంది. కానీ ఉద్యోగస్తులకు ఇప్పుడు కొంచెం కష్టమైన కాలం అన్నమాట. మనం మంచి చేసినా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, తప్పులు దొర్లుతాయి, తొందరపాటు పడిపోవడం, తొందరగా నిన్నదాకా నన్ను మెచ్చుకున్నారు ఇవాళ ఏంటి కోపడుతున్నారు అనేటువంటి మాటలని పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం చాలా మంచిది. అలాగే మీకు ఈ వారంలో ఎలా ఉంటుందంటే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, సంతానం విషయంలో ఇబ్బందులు పడటం, విదేశీయానాల్లో కష్టాలు పడటం అనేది జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. ఇక ధన ఆదాయం బాగుంటుంది, మానసిక స్థితి బాగుంటుంది, దృఢంగా ఉంటారు, అన్ని విందులు వినోదాల్లో పాల్గొంటారు, బంధువులని, స్నేహితులని బాగా కలుసుకుంటారు, అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. మరి భార్యాభర్తల మధ్య చక్కటి సహ్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడమే కాదు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది అన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది
ఈ వారం చాలా బాగుంది. ఈ అదృష్టంతో తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే వ్యాపారంలో మంచి లాభాలతో సంతోషంగా ఉంటారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి మకర రాశి వాళ్ళు రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడైనా సరే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని బ్రహ్మాండంగా చదువుకోండి. సూపర్గా ఉంటారు, అది గ్యారంటీ. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిషం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.